హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇంక ఈ వీక్ అంతా ఎలాగే ఉంటుంది, ఏదో అంటే 2 రోజులు ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి రేపు కూడా ఉంటుంది. ఈ స్టార్ మా పరివార్ వర్సెస్ బిగ్ బాస్ పరివార్ అని చెప్పి టాస్క్లు ఏవో పెట్టి ప్రైజ్ మనీ డిక్రీజింగ్. దాని తర్వాత నుంచి ఇంకా వీళ్ళ జర్నీ వీడియోస్ 5 కాబట్టి 5 జర్నీ వీడియోస్, ఒక్కొక్క ఎపిసోడ్లో 2 జర్నీ వీడియోస్ పడతాయి. సో 2.5 daysలో అది అయిపోతుంది. మిగతాది ఈ ప్రైజ్ మనీ కోసమే ఉంటుంది. ఇట్లా గెస్ట్లు వస్తూనే ఉంటారు. ఏంది బ్రో ఈ గెస్ట్లు వస్తానే ఉన్నారు, ఎంత అన్లిమిటెడ్ సీజన్ అయితే మాత్రం అన్లిమిటెడ్ గెస్ట్లు వస్తూ ఉంటారంటే అంతే. అంటే యాక్చువల్గా ఏంటంటే హిందీ బిగ్ బాస్లో కూడా ఇలాగే వస్తుంటారు. ఆ సీరియల్స్ చివరికి వచ్చేప్పటికి ఎస్పెషల్ ఏమైందంటే షో అయిపోతుంది, 1 hour స్లాట్ మిగులుతుంది. ఆ 1 hour స్లాట్లో 1.5 hour స్లాట్లో వీక్ డేస్ ఒక 2 ప్రోగ్రాములు, వీకెండ్ ఒక ప్రోగ్రాము, మొత్తం 3-4 ప్రోగ్రాములు పడతాయి. కాబట్టి ఆ 3-4 ప్రోగ్రాములకు సంబంధించి వచ్చి వాటి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఉన్న సీరియల్స్ వాళ్ళు వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటారు, కొత్తగా స్టార్ట్ అవుతున్న సీరియల్స్ వాళ్ళు వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. హిందీలో రెగ్యులర్గా జరిగేది అది. పైగా ఈ టీంలో ఫస్ట్ స్టార్టింగ్లో చాలా మంది అన్నారు, మీకు గుర్తుందో లేదు, హిందీ వాళ్ళు క్రియేటివ్ టీంలోకి వచ్చారు కొత్తగా అని చెప్పి. సో ఇలా అందుకనే అన్లిమిటెడ్ గెస్ట్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్తానే ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి మనకి ఏదో 10 నిమిషాలు పక్కన చూస్తున్నారు, 2 గంటలు ఉన్నారు. ఇందాక దీపిక వచ్చింది సాయంత్రం, ఎప్పటికి ఇప్పుడు వెళ్తున్నట్టు ఉంది. వెళ్తా బిగ్ బాస్ వెళ్ళమని, నేను వెళ్ళను. ఆడపిల్లని అర్ధరాత్రి ఎలా పంపించేస్తారు బిగ్ బాస్ అంటుంది అమ్మాయి. ఫుల్ కామెడీ లైవ్లో మాత్రం. సో ఇంకెలాగే ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసింది కాబట్టి ఒక్క విషయం ఏంటంటే, ఓటింగ్ కోసం చాలామంది మార్నింగ్ నుంచి మెసేజ్లు చేసి అడుగుతూ ఉన్నారు అనమాట, ఏమైంది, ఎలా ఉంది ఓటింగ్ ఏంటి అని చెప్పి. ఓటింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చినా కూడా అంత ట్రస్టబుల్గా ఉండదు. అంటే ఇది ఇలా ఉండొచ్చు 90% అని కూడా చెప్పడానికి ఉండదు. పైగా ఈ సీజను కొంచెం పోటాపోటీగా సాగుతుంది కాబట్టి సింపుల్గా వాళ్ళ టాప్లో ఉన్నారు, వీళ్ళ టాప్లో ఉన్నారు అని చెప్పకుండా నేనేమనుకుంటానంటే ఆడియన్స్. బట్ ఒక్క విషయం అయితే చెప్తా, ఇదైతే డ్యామ్ షూర్ అండి, ఇది కూడా అఫీషియల్ అని కాదు, ఇన్ని వారాలు చూశాను, బయట జరుగుతున్న సంఘటనలు కానీ లేదంటే బయట జరుగుతుంది కానీ లేదంటే వేరే పోల్స్ కానీ వీటి బేసిస్ మీద చెప్తున్నా. ఇద్దరికే ఛాన్స్ ఉంది, 5గురిలో ఇద్దరికే ఛాన్స్ ఉంది. కానీ ఇద్దరికీ ఛాన్స్ ఉంది. బాగుంటుంది మన తెలుగు. కొంచెం తెలుగులో మనది తెలుగు మీడియం కదా, మనదంటే నాదనమాట తెలుగు మీడియం. చాలామంది తెలుగు భాష అని చెప్పుకుంటారు, కానీ నేను తెలుగు మీడియం వాడిని, గట్టిగా తెలుగు మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను, ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను. సో మ్యాటర్ ఏంటంటే, ఆ ఇద్దరు ఎవరంటే నిఖిల్, గౌతమ్, వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపించట్లా నాకు. 3rd, 4th, 5th కోసం కొట్టుకోవడం తప్పితే ఫస్ట్కి మాత్రం కొంచెం దూరంగానే ఉన్నారు. అదైతే నాకు ఎందుకో పక్కాగా అనిపిస్తుంది. అఫీషియల్ కాదు, అగైన్ అన్అఫీషియల్గా నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నా. అలాగే 1-sidedగా ఉందంటే నాకు ఎందుకో 1-sidedగా ఉంది అని అనిపించట్లా. ఖచ్చితంగా కొంచెం పోటాపోటీగానే సాగుతుంది ఓటింగ్. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. సీజన్ 6లో లాగా మనకు కూడా చివరికి అడిదిరిగి షాక్ తగిలినా కూడా ఆశ్చర్యపోవసంలా. సో చూద్దాం. సామధాన భేద దండోపాయాలని బిగ్ బాస్ చెప్తాడు కదా, ఊరికి అన్న మళ్ళీ అది ఉపయోగించి ఓటింగ్ అంటే బెదిరించి ఓటింగ్ చేస్తున్నారు అన్న విధంగా కూడా వస్తుంది. అలాగే ఏదో బిగ్ బాస్ అలా చెప్పినట్టు. సో అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ కంటెస్టెంట్స్కి ఓట్స్ చేయడానికి ఏంటి అని చెప్పి. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు నచ్చనివి, నాకు మెసేజ్ల్లో నాకు పెట్టిన రీల్స్ కానీ అవి చూసినప్పుడు నాకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. సో రియాక్ట్ అవ్వాలనిపించినప్పుడు తప్పలేదు కదా, నేను రియాక్ట్ అవుతాను. నేను ఒక స్టోరీ నేను ఏ కంటెస్టెంట్కి అగెనిస్ట్గా పెట్టింది కదా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. జస్ట్ నాకు అలా భాషాపరంగా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది, అది ఏ కంటెస్టెంట్ అయినా. ఎందుకంటే ఇది ఇప్పటితో అయిపోదు. ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో ఈ షోకి అంత ఇది అవసరమా అని అనిపించి ఒక స్టోరీ 2 స్టోరీలు పెట్టడం కానీ ఇంకా ఆ కంటెస్టెంట్కి సపోర్ట్, ఈ కంటెస్టెంట్కి సపోర్ట్. భయ్యా నేను ఎవరికి సపోర్ట్ కాదు, వాళ్ళ నా చుట్టాలు కాదు, అగైన్ వాళ్ళ నా కొలీగ్స్ కాదు, వాళ్ళతో నేను కలిసి కామెడీ షోలు చేయలేదు, నేను ఇండస్ట్రీ వండి కాదు, నాకు వాళ్ళతో పని ఉండదు, వాళ్ళతో రిలేషన్షిప్తో నాకు అసలు ఉపయోగమే ఉండదు, 0 ఉపయోగం. సో ఎవరిని ప్రమోట్ చేసినా నాకు 0 ఉపయోగం. సో మన డబ్బులు తీసుకునే టైపు కాదు, ఎవరు మనకి డబ్బులు కూడా ఇవ్వలేదు రండి. అది కూడా ఆనెస్ట్గా చెప్తే, ఎవరు నాకు ఇంకో తీసుకో అని చెప్పి ఇవ్వలేదు, మనం తీసుకోలేదు, అవసరం లేదు. అదన్నమాట సంగతి. ఇంకా మనం అక్కడికి వెళ్తే డిస్క్రిమినేషన్ ఫేస్ చేసాం కాబట్టి మనం అలాగే చేద్దాం ఏం చెప్పి. లైఫ్లో ఎక్కడో చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట తగులుతూ ఉంటుంది. అలా అని చెప్పి మనం అలా అయిపోతామా? అవ్వకూడదు కదా. మనల్ని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. తెలుగు వాళ్ళు గొప్ప వాళ్ళు రా అన్నట్టు. వాళ్ళకి ఇలాంటివి ఉండవరా, మనలాంటి వాళ్ళు కాదు, మనలాంటి నారో మైండెడ్ పీపుల్ కాదురా వాళ్ళు ఏంది అని చెప్పి. అంటే ఇప్పుడు దీనికోసం చెప్పట్లా, జనరలైజ్గా వాటిని తీసుకొచ్చేస్తున్నారు, అందుకోసం అని చెప్తున్నా. ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, ప్రాబ్లమే లేదు. ప్రతి కంటెస్టెంట్కి మంచి పాయింట్స్ ఉన్నాయి, చెడు పాయింట్స్ ఉన్నాయి. అవినాష్ని కూడా విన్నర్ ఎందుకు చేయకూడదు అని చెప్పడానికి కూడా, అంటే అవినాష్ టాప్ 5 కాబట్టి చెప్తున్నా, మళ్ళీ అవినాష్ని తక్కువ చేశానని మళ్ళీ చెప్పి. అంటే ఒక పాయింట్ చెప్తే ఎలా అయిపోతుందంటే వేరేది ఏదో తీసుకొచ్చి నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావు అన్నట్టు చెప్తా ఉంటారు, మనకు అర్థం కాదు. సరే అవినాష్ టాప్ 5లో 5th ఎలిమినేట్ అవుతాడని ఎంతమంది బలగుద్ది చెప్పినా అవినాష్ని ఎందుకు విన్నర్ చేయకూడదు అన్న పాయింట్స్ కూడా ఉంటాయి, మంచి పాయింట్స్. అలా 5 ఉన్నాయి, అలాగే 5 ఫ్లాస్ ఉన్నాయి. అవి పెట్టి మనం గట్టిగా ప్రమోట్ చేసుకోవచ్చు కదా. నేను అనేది అది ఎవరినైనా సరే.
వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి వీళ్ళు సింపతి క్రియేట్ చేసుకోవటం, వీళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళు వేరేలా చేయటం, అవన్నీ నాన్ సెన్స్ అని నా ఫీలింగ్. ఒక షో కోసం పాలిటిక్స్ రేంజ్లో ట్రాక్స్ తీసుకురావటం, లైన్స్ తీసుకురావటం నచ్చలా. సో అదే నేను వ్యక్తపరిచా. ఎవరైనా హట్ అయ్యి ఉంటే నేనేం చేయలేను దానికి, సారీ ఏం చెప్పట్లేదు లేండి, కంగారు పడద్దు. ఎనీవే, సో అర్జున్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు షోలోకి. వాళ్ళతో కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. దానికోసం దాన్ని ప్రమోట్ చేయడానికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి నేను వీకెండ్ ఎపిసోడ్ అయిన తర్వాత వీళ్ళు అభినందించాలి టాప్ 5 అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అభినందించారు. మీరు అందరూ ఫైనలిస్ట్ అయినందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు అని చెప్పి ఈ రోజు వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత అభినందించారు. ఇంట్లో ఈ వారం ఒక ప్రత్యేకమైన వారం ఏంటంటే, ఈ వారం స్టార్ మా పరివారం వస్తూ ఉంటుంది. వీళ్ళేమో బిగ్ బాస్ పరివారం, వాళ్ళేమో స్టార్ మా పరివారం. సో వీళ్ళకి కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ మనీ కోసం, ప్రైజ్ మనీ పెంచే కార్యక్రమం ఏదైతే ఉందో అది పెట్టుకున్నాడు అనమాట. వీళ్ళేమో నువ్వుంటే నా జతగానే సీరియల్. సో దానిలో వచ్చిన దేవా, మిథున తన పేరు, సీరియల్లో క్యారెక్టర్ల పేర్లు. సో ఇంట్రడ్యూస్ చేశారనమాట. చేసిన తర్వాత అర్జున్ కళ్యాణ్ అంటాడు, బిగ్ బాస్ నా పేరు పెట్టిడు బిగ్ బాస్ అంటే అర్జున్ కళ్యాణ్ ఇంట్లోకి స్వాగతం అనగానే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కదా వాళ్ళందరూ, బిగ్ బాస్ గొంతు విని ఉంటారు. అలా కానీ బిగ్ బాస్ అలా పిలిస్తే వాళ్ళకి అదొక ఆనందంగా ఉంటుంది. ఆ సీరియల్ సీన్ ఏదో ప్రోమో ఉంది, నేను ఆ ప్రోమో చూసానండి. ఆ ప్రోమోని వీళ్ళు రీక్రియేట్ చేశారు, అక్కడ బాగా వచ్చింది అది. దాని తర్వాత అవినాష్ ఇంగ్లీష్లో ఆ పోల్ టాస్క్ ఏదైతే ఉందో, రోప్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట హీరోయిన్కి. ఎందుకంటే హీరోయిన్కి తెలుగు రాదు. సో ఆవిడ బెంగాలీ ఆవిడ. సో ఆవిడ కోసం ఈయన ఇంగ్లీష్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫుల్ కామెడీ. చాలామంది ఎందుకయ్యా ఎందుకయ్యా అవినాష్ని బిగ్ బాస్ టాప్ 5లో పెట్టాడు, ఏంది అన్నారు కదా. వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఈజ్ అన్ ఎంటర్టైనర్. నేను అదే చెప్పా, ఈ డిజర్వింగ్ అని చెప్పి నేను చెప్పింది అదే. కొంతమంది మళ్ళీ నాకు ఎలా అన్న డిజర్వింగ్ ఓట్స్ అయ్యి అని అన్నారు. కానీ సో ఆయన ప్రాసెస్తోనే వచ్చి ఆ టాస్క్లు ఏవైతే ఉన్నా అవి గెలిచే కదా అయ్యాడు. సో ఇది ఇది లేకపోతే, అవినాష్ లేకపోతే బోరింగ్గా ఉండదా? ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంతమందికి ఏంటంటే, రియాలిటీ బాగా అర్థమైన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏంద్రా ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ రూమ్ ఉంది, అందులో లైట్లు ఆపలేదు, ఇంకా కొన్ని లైట్లు వేసి ఉన్నాయి, అయినా సరే అవినాష్ లెక్కకి మించి భయపడితే కొంచెం అందరూ అరే ఓవర్ అయిపోయింది అనుకుంటారు. బట్ ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా అదే పర్సంటేజ్లో ఉంటారు. సో ఈ ఇంగ్లీష్లో చెప్పింది అంత మాత్రం కామెడీగా ఉందా, నవ్వు వస్తుందా లేదా? సో మన కంటెస్టెంట్స్ మీద మనం నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుంటే నవ్వు రాదు. న్యూట్రల్గా ఉన్న పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా మీకు నవ్వు వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో న్యూట్రల్గా ఉన్నా కూడా చెప్తారండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అరే మరీ ఎక్కువైపోయింది ఆ రూమ్లో అన్నది నాకు కూడా అనిపించింది. సో దాని తర్వాత అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. రోప్ దిస్ గాయ్ ఆ పోలికి కట్టకుండా ఈ పోలికి కట్టాడు, ఎల్లో పోలీస్ మైండ్, రెడ్ పోలీస్ హిమ్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు. అమ్మాయి తగ్గ నవ్వుకుంది. నెక్స్ట్ గౌతమ్ నబీల్ లాగా, అవినాష్ ఏమో ప్రేరణ లాగా వాళ్ళిద్దరు ఆ రోప్ టాస్క్లోనే ఎలా గొడవైందో సో అది కూడా సీన్ రీక్రియేట్ చేశారనమాట. మిమ్మల్ని ఏం చెప్పాడు బిగ్ బాస్, చుట్టమన్నాడు, నేను చుట్టానని, చుట్టమల్లే చుట్టేసిందని ఆ పాటను తీసుకొచ్చి బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈయనేమో అవినాష్ ఏమో ప్రేరణలాగా విను అని చెప్పి అది మధ్యలో నబీల్ ఎంటర్ అయిన నబీల్ ఏమన్నాడు మధ్యలో, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిర్మమాటంగా నేను అందరి సైడ్ మాట్లాడతా, సోలో బై ఓకేనా అని చెప్పి అదొక కామెడీ. సో ఇలా ఇంకా 5 మిగిలారు కాబట్టి ఇంక ఇవే ఉంటాయి. దాని తర్వాత బిగ్ బాస్ ఈ ఫినాల్ వీక్లో ప్రైజ్ మనీ పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. సో ఏది ఉచితంగా లభించింది బిగ్ బాస్లో అంటే అవును బిగ్ బాస్ అయ్యి అని చెప్పి. సో వీరిద్దరు మిథున దేవత తలపడాలి అనగానే అనుకున్నారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయినా మీరు గెలిస్తే ఇంత యాడ్ అయ్యిద్ది, ఓడిపోతే ఇంత మైనస్ అయ్యిద్ది అని చెప్పి మళ్ళీ షాక్ అయ్యారు. అక్కడ ఏదో లెవర్ పెట్టాడు బిగ్ బాస్. ఆ లెవర్ పెట్టంగానే ఒక నెంబర్ వచ్చింది. భయ్యా ఈ లెవర్కి ఆ నెంబర్కి ఏంటి భయ్యా కనెక్షన్ ఉందా, నిజంగానే నెంబర్లు మరి ఇలాంటి క్వశ్చన్ నన్ను అడగండి. ఏ ఉండదు, జస్ట్ అదేదో పెట్టారు అంతే. లెవర్ అలాగా వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ప్లే చేస్తారు. ఒక రౌండ్ ఫిగర్కి తెద్దామని ఏవో లెక్కలు ఉంటాయి దానికి, అంతే తప్పితే రౌండ్ ఫిగర్ తీసుకురాపోయినా కూడా ర్యాండమ్ నెంబర్గా ఉంటే కొంచెం రియాలిటీగా ఉంటుంది అని చెప్పి చెప్తే అది వీడియోనే. అది దీనికి కనెక్షన్ వచ్చి నిజంగానే ఒక క్యాజినో టైప్లో లాగానే నెంబర్లు ఆటోమేటిక్గా వచ్చి అంత ఉండదని నేను అనుకుంటున్నా. 12,489 రూపాయలు లెవర్లో అయితే వచ్చినవి. సో టాస్క్ ఇచ్చాడు. టాస్క్కి ఏం పేరు పెట్టినట్లేదు, 2 టాస్క్లకి పేరు పెట్టలేదు. డ్రమ్ ఉంది, డ్రమ్లో మన పార్ట్నర్ దొరాలి, మనమేమో డ్రమ్ దొరలించుకుంటూ వెళ్ళాలి. ఒక సైడ్ బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలకు వాల్యూస్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇంకో సైడ్ పడేయాలి. సో నబీల్ని ప్రేరణని అమ్మాయి ఎంచుకుంది. సో మన ప్రేరణని నబీల్ తాడదని చెప్పి సో 4 స్టార్ట్ చేశారు ఆడటం. మామూలు టాస్క్ కాదు, నిజంగానే వాళ్ళకి కొంచెం ఊపిరి దమ్ము లాగింది. కానీ నాకు ఇది చూస్తే నాకు గుర్తొచ్చిన టాస్క్ అంటే సీజన్ 6లో ఇలాగే ప్రైజ్ మనీ కోసం ఆడతారు అనుకుంటా. ప్రైజ్ మనీ కోసం ఆడారు, దేనికోసం ఆడారు కానీ క్రికెట్ పిచ్ మీద 100 పరుగులు పరిగెడతారు. రోహిత్ అండ్ తన పేరేంటి సింగర్ పేరు రేవంత్, ఏందో సరంగా గుర్తురాదు. వాళ్ళిద్దరు పరిగెత్తి అలిసిపోయారు. టాస్క్ ఏమైంది రిజల్ట్ మాత్రం గుర్తులేదు కానీ సేమ్ అంతే.
అలసిపోయాడు నబీల్, ఆ అబ్బాయి కూడా అలసిపోయాడు. మామూలు టాస్క్ కాదు, ఇద్దరికి దోల తీరిపోయింది. బట్ ఇందులో స్టార్టింగ్లో నా అమ్మాయి బయటకు వచ్చేసింది. అక్కడ ఒక రౌండ్ వీళ్ళు వెనకబడ్డారు, కానీ లేదంటే కొంచెం అందుకునే వాళ్ళం, కొంచెం పోటాపోటీగా జరిగేదేమో. ఏదైనా వీళ్ళు ఫామ్లో ఉంటారు కదా, సో వాళ్ళే గెలిచారు. అంటే మన బిగ్ బాస్ పరివారం వాళ్ళే గెలిచారు. మా పరివారం వాళ్ళు మాత్రం ఓడిపోయారు అనమాట. 12,459 రూపాయలు ప్రైజ్ మనీ దానికి యాడ్ అవుతున్నాయని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాని తర్వాత నబీలు, అవినాష్, ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళేంటో ఇది కావాలని గొడవ పెట్టుకుంటున్నారా అంటే అవసరం లేదు. మేబీ నాకు ఎలా అనిపించిందంటే ప్రేరణదే తప్పేమో అని అనిపించింది. దేనికంటే చెప్తున్నాను, నాకు ఎందుకు అనిపించింది చెప్తా. ఆవిడ ఉద్దేశం ఏదైనా పాజిటివ్ అయినా సరే అది ఎలా మీనింగ్ వస్తుందంటే నబీల్ ఆడట్లేదు అన్నగా, ఆడలేదు నేను ఆడాను అన్న విధంగానే వచ్చింది. అంటే ఆయన తక్కువ చేస్తారంటే అనిపించింది ఒక కొంత పర్సంటేజ్. సో అది అనవసరం, ఆయనకి ట్రిగ్గర్ అయింది కదా, ఆయనకి అనిపించింది కదా నువ్వే ఆడినావు నేను ఆడలేదు, అలా బయటికి వెళ్ళిపోద్ది అని చెప్పి. ఎంతైనా ఇన్ని సీజన్లు ఇన్ని వారాలు ఆడారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. సో తను ఆలోచించకుండా అన్నా సరే, పైగా ఒక కాంపిటీషన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఎందుకంటే 1-2 పొజిషన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ 3-4 పొజిషన్సే. వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మేజర్గా ఉండేది సూట్ కేసే. ఆ సూట్ కేసు ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ, బట్ ఆ 3rd ప్లేస్ కోసమో 4th ప్లేస్ కోసమో థర్డ్కి వెళ్ళాలి అన్న భావన కలగటంలో ఇది ఉంటుంది కదా. సో దానివల్ల కూడా ఇండైరెక్ట్గా పెట్టుండొచ్చు తెలివిగా పాయింట్లు, బట్ తెలియకుండా కూడా పెట్టుండొచ్చు. కొంచెం ఆలోచించుకొని ఇలాంటివి తీసుకురాకుండా ఉంటే ఈ వారం ఈ చోరవారం కాబట్టి ఓకే, తీసుకొచ్చినా కూడా ఓకే, స్ట్రాటజీ పరంగా తీసుకొస్తే ఏం చేయలేం కానీ. సో నబీల్ ఏంటంటే టైర్డ్ అయిపోయాడు, దాని గురించి మాట్లాడి నూకినా అంటే ప్రేరణ నేను సెల్ఫ్ నూక్కున్నా అంటే నాకు నేను లోపల నుంచి నూక్కున్నా అలా చెప్పలేదు కదా అంటే, అవినాష్ ఏమో సెల్ఫ్గా అంటే నూకిందంట బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసింది అని చెప్పి కొంచెం అరుస్తాను. నబీలో నేనే నూకినా నూకలేదంటావు మళ్ళా అంటే నువ్వు ఆడలేదు అన్నట్టు అనిపిస్తుంది నువ్వు అలా అంటే అదే నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను అలా అనలేదు, నేను జస్ట్ నువ్వు టైర్డ్ ఉన్నప్పుడు నేను అలా చేశాను అన్న విధంగా ఆవిడ చెప్తుంది. సో అక్కడ వీళ్ళు ఇంకా నిఖిల్ నెక్స్ట్ గౌతమ్ మధ్యలో వస్తారన్నమాట. వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే సరే ఒక బండికి 4 చక్రాలు, గౌతమ్ చెప్పి ఒక బండికి 4 చక్రాలు ఉంటేనే ముందుకు పోద్ది, మీరిద్దరు మంచిగానే ఆడారు, ఇద్దరు ఆడితేనే అది అయ్యింది, వదిలేసండి అలా గొడవ పడొద్దని చెప్పి. ప్రాణం ఎవడరాయుడు అంటే నబీల్ నువ్వెవరు అమ్మా నేను చెప్తున్నాను విను అని చెప్పి వీళ్ళు. సో టైర్డ్ ఉన్నప్పుడు అంటే సరే ఓకే నువ్వు సెల్ఫ్ చేసుకో ఓకే అని చెప్పి ఇంకేనా పోనీలే నేను టైర్డ్ అయినప్పుడు నువ్వే మంచిగా ఆడినావు డన్ ఓకే అని చెప్పి ఇంకా నబీల్ లైట్ తీసేసుకున్నాడు. ఐషిని ఇంకా పెద్ద చేయకుండా ఏం చేయకుండా. సో ప్రాణం కొద్దిగా ఇలాంటివి ఇగ్నోర్ చేస్తే బెటర్ ఏమో. ఆవిడ ఏదైనా సరే పాయింట్ అనుకున్నా సరే అది పక్కన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఆడలేకపోయా నేను ఆడుకున్నాను అన్న విధంగానే వస్తుంది. నెక్స్ట్ అవినాష్ ఒక కథ అన్నాడు తెలంగాణ సైడ్ నుంచి, అది బుర్ర కథనా లేదంటే ఏ కథని అంటే బుర్ర కథగా నాకు కూడా తెలుసు, మన ఇటు సైడ్ కూడా ఉంటుంది, హరికథ కూడా ఉంటుంది, కానీ చాలా బాగా చెప్పాడు. అది దానికి టైటిల్ ఏదైనా సరే దీన్ని బిగ్ బాస్ టీం కొద్దిగా ప్లాన్ చేసి అప్పట్లో ఆవిడ చేత ఎలా చెప్పించారో అదేవిధంగా ఇది చెప్పిస్తే పేలిద్దేమో అనిపిస్తుంది నాకు. మీలో అంతమంది కనిపించింది. సో అక్కడ అంటే అప్పటికప్పుడు ఆసుగా వాళ్ళ నలుగురి కోసం చెప్పిన, తన కోసం చెప్పుకోలేదు కానీ కొన్ని పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం అది గట్టిగా బయటకు వెళ్తుందేమో. సీజన్ 1లో హరితేజ్ హరికథ ఎంత ఫేమస్ అయిందో అవినాష్ ది కథ ఫేమస్ అయిద్దేమో అనిపించింది. మేబీ బిగ్ బాస్ టీం కూడా గమనించుంటారు, పెడతారేమో దీన్ని కొద్దిగా సెటప్ వేసి ఆయనకి గెటప్ ఇచ్చి పెడితే కొంచెం ఒక సెగ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. నబీల్ని వరంగల్ షాన్ అని చెప్పి, గౌతమ్ని ఉడుంబట్టు ఏదైనా పడితే మామూలు బట్టు పట్టడు ఉడుంబట్టు పడతాడని చెప్పి, నిఖిల్ ఆటాడి జనాల హృదయాలు గెలుచుకున్నాడు అని చెప్పి మైసూరు నుంచి వచ్చాడు అవన్నీ చెప్పాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ అబ్బాయిలతో అందరితో పోటీ పడి టాస్క్ ఒక్కొక్కటి గెలుచుకొని ఈరోజు బిగ్ బాస్లో మిగిలిన ఆడబిడ్డ ఏకైక ఆడబిడ్డ అని చెప్పి అలాగా. దాని తర్వాత ప్రేక్షకులు మమ్మల్ని అందరూ ఇక్కడ నుంచి మీకు సరస్సు మంచి అని చెప్పారు. ఆయన కోసం ఆయన ఏం చెప్పుకోవాలా. బిగ్ బాస్ టీం మేబీ ప్లాన్ చేసిద్దాం అనుకున్నా, లెట్స్ సీ. దాని తర్వాత అవినాష్ మేము గేమ్ ఆడుతున్నాం బిగ్ బాస్ అని చెప్పి హైడ్ అండ్ సీక్ దాక్కో మేక అన్న టైప్లో ఆడుతున్నారు అనమాట. సో ఆడటం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అవినాష్ దొంగ, మిగతా అందరూ వెళ్ళి దాక్కుంటారు. దాక్కున్న తర్వాత అవినాష్ ఫస్ట్ నబీల్ని కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత మిగతా వాళ్ళు దొరకకుండా ఉంటే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే మీరు కనుక మిగతా ఇద్దరిని పట్టుకోకపోతే మనీ డిడక్ట్ అవుతాయి అని చెప్పి, అంటే వీళ్ళు బిగ్ బాస్ని ఇన్వాల్వ్ చేశారు కదా, సో బిగ్ బాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది కావాలి బిగ్ బాస్ టీం నుంచి, ఇలా రావాలి కొద్దిగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు చేసేదానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ వాళ్ళు చేసేదానికి వీళ్ళు సపోర్ట్ ఇస్తూ వస్తే కొంచెం ఎంటర్టైనింగ్గా ఎగ్జైటింగ్ వెళ్తుంది. సో వాళ్ళు 3 గెస్టులు ఈరోజు ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్కి, కానీ వీళ్ళు ఈ టాస్క్ ఆడటం వల్ల వీళ్ళకి ఇది క్రియేట్ చేసుకోవడం వల్ల 3వ గెస్ట్ ఎవరైతే దీప్కి వచ్చారో తన స్టే ఈరోజు ఎపిసోడ్లో రాలేకపోయింది. సో అది ఇంకా రేపు ఎపిసోడ్లో వచ్చింది అనమాట. సో ఆ విధంగా ఒక ఎక్స్ట్రా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ కాంటెంట్ వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. సో ఫస్ట్ నబీల్ దొరికేసాడు. మొత్తానికి ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేసేవాడికి అమ్మ ఆ ప్రైజ్ మరీ కదా వాళ్ళే బయటకు వచ్చేస్తారు ఆబ్వియస్గా. సో వచ్చేసారనమాట. దాని తర్వాత నబీల్ దొంగ పెట్టాడు. సో అప్పుడు అందరూ మళ్ళీ యాక్షన్ రూమ్కి వెళ్ళిపోయి అందరూ యాక్షన్ రూమ్ దాక్కున్నారు నలుగురు. నబీల్కి యాక్షన్ రూమ్ ఇది మాత్రం అలా మొత్తం తిరిగాడు, లైవ్లో కూడా అంతా తిరుగుతూ ఉన్నాడు. చివరికి బిగ్ బాసే అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ మీరు పట్టుకోకపోతే ప్రైజ్ మనీ డిడక్ట్ అవుతుంటే అప్పుడు వీళ్ళు అక్కడ సౌండ్ చేస్తారు. సౌండ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చాడు
ఘోరం ఉన్నారు వీళ్ళు, గజ దొంగల్లాగా ఎక్కడ దాక్కున్నారు, మొత్తం ఎత్తుకెడిగిన ఎక్కడ దొరకలా. తర్వాత నెంబర్ 1 అవినాష్ అంటా ఉంటాడు. అక్కడేమో నిఖిల్ వస్తాడు అనుకోండి బయటికి, నువ్వు అవినాష్ అన్నది నీ నిఖిల్ అని చెప్పినా అని. గౌతమ్ నిఖిల్ ఎన్ని అయిపోయిన తర్వాత ప్రేరణ ముట్టేసుకుని మళ్ళీ నబీలే దొంగ అవుతాడు కదా. అప్పుడేమో ఇంకా సరే అని అనుకుంటారు. ఈ లోపల అవినాష్ వచ్చేసి అయిపోయింది వచ్చేసి అంటే అవినాష్ రాకుండా లోపల యాక్షన్ రూమ్లో ఇంక తాళం వేస్తాడు. తాళం వీళ్ళు బయట చెప్తారు సౌండ్ లేండి అదేంటి ఇదేంటి లైట్లు ఆపేస్తారు. అక్కడ నైట్ విజన్ కెమెరాస్ లేవు నాకు తెలిసి ఆ యాక్షన్ రూమ్లో. ఇక్కడ ఉన్నట్టున్నాయి బెడ్రూమ్, ఈ హౌస్ మొత్తం ఉన్నట్టున్నాయి. ఆ బెడ్రూమ్ ఎక్కువ నైట్ విజన్ ఉన్నట్టున్నాయి, హౌస్ కూడా మామూలు కెమెరాలు ఉన్నట్టున్నాయి. అయ్యే నైట్ విజన్ కెమెరాలు అక్కడ ఉంటే ఆ రెడ్ లైట్ కూడా మొత్తం ఆపేసారు. అప్పుడు ఆపేసి కనుక నైట్ విజన్ కెమెరాతో చేసుంటే నెక్స్ట్ లెవెల్ వేయలేదు ఈ సెగ్మెంట్. అంటే వాళ్ళు అన్ప్లాన్డ్ కదా, ఇంకా గట్టిగా వచ్చేది. సో కొన్ని లైట్లు ఆపారు, నైట్ విజన్ కెమెరాస్ లేకుండా ఆ రెడ్ లైట్స్ ఇవన్నీ ఉంచారు. దాని తర్వాత వీళ్ళు బయట నుంచి చెప్తున్నారు హర్రర్ సౌండ్లు ఏంటి అంటే గజ్జల సౌండ్ ఇవన్నీ వేస్తే అవినాష్ భయపడుతున్నట్టు చేశాడు అనమాట. ఒక పాయింట్ వరకు బాగానే ఉంది, దాని తర్వాత ఎక్కువైపోయింది. అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంత చేస్తున్నాడు అన్నట్టు కొంతమంది కనిపించవచ్చు. బట్ టైంకి తగ్గట్టు మీరు గుర్తించాల్సింది ఏంటంటే టాలెంట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ రియాక్షన్స్ ఇవ్వటం, ఆ సిచ్యువేషన్స్ యూజ్ చేయటం, తనకున్న తెలివితేటలు తనకున్న ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం చేయటం. ఎప్పుడైతే అవినాష్ న్యాచురల్గా కొన్ని చేస్తాడో, ఇందాక రోప్ టాస్క్ ఉంది చూసారా, అప్పుడు చుట్టమల్లే చుట్టేస్తానని చెప్పి ఆ పాట తీసుకొచ్చి వాళ్ళని నవ్వించడం కానీ, ఏదైనా ఒక హీరోయిన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్లో కానీ, అది తన టాలెంట్. దానికి నేను ఫ్యాన్. ఆ నవ్వించేదానికి చాలా షోస్లో అలా వస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో చేస్తూ ఉంటాడు, అది చాలా బాగుంటాయి. నాకు ఆ బిగ్ బాస్ కావాలని లేపుతూ ఉంటేనే నాకు ఏంది టైం 14 గంటలు ఉండే టైం తీసుకెళ్ళి 6 గంటలకు పెట్టి చేశారు. 2 వారాలు బాగానే ఉన్నాయి. ఇంక ప్రతి వారం ప్రతిదీ అదే అని ఎక్స్ట్రా స్కూప్ ఇచ్చి ఎక్స్ట్రా టైం ఇచ్చి అవసరం లేదు, అనవసరం అనిపిస్తుంది అవన్నీ. ఎనీవే, సో ఇక్కడ కొంచెం ఆడియన్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి ఉంటారు. బట్ నాకు కూడా బాగానే నవ్వొచ్చింది ఈ సెగ్మెంట్లో. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అది ఇది అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు అనమాట. రండి చూసుకుందాం బ్లాక్ బెల్ట్ అది అన్నప్పుడు అక్కడ గట్టిగా ఒక లేడీ దయ్యం సౌండ్లు ఇవన్నీ వేశారు. దాని తర్వాత బయటకి ఇంక వదిలేశాడు. బిగ్ బాస్ వదిలేసిన తర్వాత నబీల్ ఏమో మేమే చేసినాం, మేమే చెప్పినాం, మేమే గైడ్ చేసినాం, మేమే డైరెక్ట్ చేసినాం అంటే అవునా అంటే అవును మేమే సౌండ్ లేమన్నా అని చెప్తుంటాడు. ఐ స్వేర్ గజ్జల సౌండ్ వచ్చినప్పుడు మాత్రం చిచ్చిపడిపోయింది అన్నట్టు చెప్తా ఉంటాడు. దాని తర్వాత ప్రభాకర్ గారు ఆమెని గారు వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరితో సీరియల్ వస్తుంది రామరాజు వేదవతి అంట. ఇల్లు ఇల్లాలు పిల్లలతో. నాకు ఇల్లు ఇల్లాలు అనగానే ఇంట్లో ప్రియురాలాగా ఇల్లు ఇల్లాలు ప్రియురాలనే వస్తుంది. సో ఆయన కూడా అలాగే వచ్చామట ఇల్లు ఇల్లాలు పిల్లలతో. మీకు ప్రేక్షకులకు ఎంత లభించిందో ఇక్కడ కూడా మీకు అంతే ప్రేమ లభించింది. నాకు తెలిసి ప్రభాకర్ గారు అయితే మాత్రం ఈ సీరియల్ ఫాలో అవుతా ఉన్నారు. యాక్చువల్గా ఈ సీజన్ స్టార్టింగ్లో ప్రభాకర్ గారు కూడా వస్తారు అని చెప్పి నేను చెప్తా ఉండేవాడిని. కాకపోతే ఆయనకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది, ఇద్దరు సీరియల్ ఆర్ ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని అనుకున్నాం. సో సీరియల్ వచ్చింది కాబట్టి ఇంక దీనికి రాలేదు. ఆయన కొన్ని డిఫరెంట్ ఇవి తీసుకొచ్చారు, ఐటమ్స్ లాంటివి తీసుకొచ్చి వాటిని వీళ్ళ మెడలేసి అమ్మమన్నారు. సో సంథింగ్ లైక్ గౌతమ్కి నైఫ్ అదేసి ట్యాగ్ వేసి ఈ నైఫ్ నమ్మండి అయ్యి అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. నిఖిల్ అసలు మామూలు నైఫ్ కాదు, వెజిటేబుల్స్ అంటే నాన్ వెజ్ కట్ చేయొచ్చు ఆమె దగ్గర అయితే బొక్కలు కూడా ఇరిగిపోతాయండి ఈ కత్తితో అని చెప్పి. నెక్స్ట్ నబీలు ఈయన పోయి దాని మీద పడినా అదెళ్ళి ఈయన మీద పడినా ఇరిగిపోతుంది, కట్ అయిపోద్ది అని చెప్తారు. సో లొల్లైనా కూడా నా కత్తి అంటే ఎవరికైనా ఇంటి పక్కనలతో లొల్లవుతుంటే ఈ కత్తి మధ్యలో పెట్టేస్తే చాలు, అదే తీసుకునిద్ది నిర్భయంగా నిర్మోహటంగా నిస్సంకోచంగా అన్నట్టు నిష్పక్షపాతంగా అన్నట్టు. ఇంకా ఆయన నబీల్ మాత్రం ఇది బాగానే వాడుతున్నాడు ప్రతి చోట. నెక్స్ట్ ప్రేరణ ఫ్రూట్స్ గుడ్లు ఏదైనా కట్ చేయొచ్చు, మల్టీ టాలెంటెడ్ అయ్యి అంటే ప్రేరణ దగ్గర కొనుక్కుంటామని చెప్పి ఇలా సరదాగా ఆడుతూ ఉన్నారు. దాని తర్వాత నబీల్కి లౌడ్ స్పీకర్. ఇక్కడ నాకు అర్థమైంది ప్రభాకర్ గారు నబీల్ లిమిటెడ్ చేస్తారు, నామినేషన్ ఎలా చేస్తారు అలాగా. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఓకే ఈయన కూడా గట్టిగానే ఫాలో అవుతున్నారు, షో చూస్తున్నారు అని చెప్పి. ఇంకో చోట కూడా అర్థమైందిలేండి. దాని తర్వాత మళ్ళీ లివర్ లాగారు. ఈసారి కామెడీ ఏంటంటే కొంచెం లివర్ లాగడానికి ముందు ఆ వీడియో ప్లే అయిపోయినట్టుంది, టిక్ టక్ టక్ సౌండ్ వచ్చేది నేను లివర్ లాక్కుంది. 15,113 రూపాయలు ప్రైజ్ మనకి, గెలిస్తే యాడ్ అవుతాయి, ఓడిపోతే మైనస్ అవుతాయి. మళ్ళీ బిగ్ బాస్ పరివార్ వర్సెస్ మా పరివారం అనేది పెట్టారన్నమాట. కాకపోతే ఈ టాస్క్లకి ఏం పేర్లు పెట్టాలి ఈసారి. బెలూన్స్ చిన్న బాలు కొంచెం అలాంటి బెలూన్స్ లాంటివి పెట్టారు, అవన్నీ తీసుకొచ్చి గంపలు వేస్తూ ఉండాలి. సో ఇంకా ఆటం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆటం స్టార్ట్ చేసిన తర్వాత పాయింట్ ఆఫ్ టైంలో ఆ బెలూన్స్ ఇంకా బయటకు పడిపోతున్నాయి. ప్రభాకర్ గారికి తక్కువని వాళ్ళు ఎక్కువ నేను గమనించుంటున్నారు. వెళ్ళి ప్రేరణ బుట్టని అవినాష్ బుట్టని కొడతా ఉంటారు. ఏంటండి ఇలా కొడుతున్నారంటే స్ట్రాటజీ మీ నుంచే చూసా, మీరు చేసేవి చూసా అని చెప్పి చేస్తున్నారు. వస్తే ప్రభాకర్ గారికి కొంచెం గట్టిగానే ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, హోప్ అయితే ఉంటుంది. మామూలుగా ఏదో స్ట్రాటజీలు అలాంటివి వేసి టాస్క్లో ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళేమో పాప ఆయన తిరిగి అంత ఇదిగా ఆయన కొట్టలేరు, ఆయన బయట నుంచి వచ్చారు కదా. సో ఇంకా ఆయన స్టిక్ని ఆపుకుంటా ఉన్నారు ఇద్దరు. ఈవిడేమో ఆమె గారు ఎందుకండి రెండు మనం వేసుకుందాం, ఎన్ని అవసరం లేదు చూసుకోండి మనకి పడిపోతాయి. ఆయన చాలా వరకు పడిపోతా ఉన్నాయి అప్పటికి. దాని తర్వాత బదర్ వచ్చింది తర్వాత మీరు గమనిస్తుంటే ఆమెని గారి రియాక్షన్ చూసారా, చాలా సరదాగా నవ్వుకుంటా వెనక్కి పరిగెట్టుకుంటా. అంటే ఒక టాస్క్ ఆడాను అంటే ఆవిడ గంప బుట్ట ఆల్మోస్ట్ బెలూన్స్తో నిండిపోయింది. ఒక టాస్క్ ఆడలేను అని అనుకుంటుంటారు ఆవిడ. అది ఆడేవాడికి ఆవిడకి అనలేని ఆనందం బిగ్ బాస్ హౌస్లో.
ఇది బిగ్ బాస్ టీం కూడా గమనించారు. నెక్స్ట్ సీజన్ ఆమెని గారికి కూడా బిగ్ బాస్ ఆఫర్ రావచ్చు, వచ్చిన ఆశ్చర్యపోసల్లో. కానీ ఆవిడ అలా ఆనందంగా ఉన్నప్పుడు నాకు భలే ఫీల్ అయింది, ఓకే బిగ్ బాస్ హౌస్లో అలా అనిపిస్తుంది వాళ్ళకు కూడా అని చెప్పి. 2400 వీళ్ళు ఆ బెలూన్స్ మీద ఉన్న సేకరిస్తే వీళ్ళు 1785 రూపాయలు సేకరించారు. సో గౌతమ్ సంచాలక్ దీనికి బిగ్ బాస్ పరివారం గెలిచింది బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ 15,113 రూపాయలు ప్రైజ్ మనీ యాడ్ అవుతాయని చెప్పారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తే రామరాజు వేదవతి వెల్ ప్లేడ్ అని అనౌన్స్ చేశారు. సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల అలా ఆడతారని చెప్పి, అంటే ఎన్ని వేస్తారని చెప్పి, నెక్స్ట్ స్ట్రాటజీ ప్లే చేస్తారని చెప్పి. అలా లేదు సింపుల్గా అయిపోద్దేమో, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కదా అయిపోయిద్దేమో అనుకున్నారు. అలా అవ్వకపోయేటికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మంచిగానే అనౌన్స్ చేశారు. గుడ్. సో ఇదే ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. దీని తర్వాత ఇంకా బ్రహ్మముడి దీపిక ఎంటర్ అయ్యారు. కావ్య, ఆ సీరియల్లో నేమ్ కావ్య అనుకుంటా, అంతేనా? ఒరిజినల్ నేమ్ కావ్యనా? కాదు, ఒరిజినల్ నేమ్ దీపిక, సీరియల్లో నేమ్ కావ్య ఎంటర్ అయ్యారు. నేను సీరియల్ చూస్తూ ఉండేవాడిని బ్రహ్మముడి, ఇప్పుడు చూడటం మానేసా. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు చూసా, బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి ముందు వరకు చూసినట్టున్నా. దాని తర్వాత ఇంక ప్రోమోలు కూడా ఫాలో అవ్వాలి. ఈ మధ్య ప్రోమో చూశాను, ఒక ఆక్షన్ సీన్, ఆ ప్రోమో చూసిన తెల్లి ఆక్షన్ సీన్ కూడా చూసాను. కావ్య సీఈవన్ ఏదైనట్టుంది. సో సీరియల్స్ ఫాలో అవుతాం చిన్నప్పటి నుంచి. తెలుగు వాళ్ళమే అబ్బా, మేము కూడా తెలుగులోనే రివ్యూలు చెప్తూ ఉంటాం. నంబర్ చాలామంది, కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి ఊరికి రాంట. సో సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటైంది. మాకు 7 నుంచి మా మమ్మీ చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి జయం 7:30కి ఏదో జయం వచ్చేది. ఆ జయం దగ్గర నుంచి జయం, ఈటీవీ, మా టీవీ ఉండేది కదా అప్పుడు, ఈటీవీ జీ తెలుగు, ఈ రెండిట్లోనే సీరియల్స్ వచ్చేది. అది 10:30కి ఏదో పవిత్ర బంధం వచ్చేది నా చిన్నప్పుడు. ఆ పవిత్ర బంధం వరకు అన్నీ కవర్ చేసేవాళ్ళం, సీరియల్స్ అన్నీ అసలు మామూలుగా ఉండేది కాదు. దాని తర్వాత అప్పుడప్పుడు హిందీ సీరియల్స్ కూడా కవర్ చేసేవాళ్ళం. అలా ఉండేది మా డెడికేషన్, మా మమ్మీ డెడికేషన్, నా డెడికేషన్ కాదు, మా అమ్మ డెడికేషన్. మమ్మీ కూడా అన్నాం మేము ఇంట్లో, అమ్మనే అంటాం తెలుగు. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే అంతమించి చేయలేదు అక్కడ ఎపిసోడ్లో. సో ఇంకొద్దిగా అట్లీస్ట్ ఏమంటారు, జర్నీలో ఉన్న కొంచెం గట్టిగా పాయింట్లు, వాళ్ళ పాయింట్లు, నా పాయింట్లు ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో కంటెస్టెంట్స్కి లాస్ట్ సీజన్ లాగా అన్ని పాయింట్లు, అన్ని ఎలివేషన్లు కూడా ఉండవు నాకు తెలిసి. లాస్ట్ సీజన్ నేను చెప్పుకున్న జర్నీ వీడియోలో నేను రాసుకున్న డైలాగులు చేస్తే నాకే గూస్ బంప్స్ వచ్చేలా ఉండేవి. ఏంది నాలో ఇంత టాలెంట్ ఉందా అన్నట్టు నేను పెట్టిన స్టేటస్లుగా నేను చూసుకుంటూ ఉండేవాడిని మళ్ళీ. ఈ సీజన్లో వాళ్ళు చెప్పేదానికి గూస్ బంప్స్ వస్తాయి, నేను చెప్పేదానికి ఏం వస్తాయిలే కానీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే. ఇంకా అన్సీన్ లాంటివి ఏమీ లేవు, పడుకోవటమే, వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.